మెన్సిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు వర్కౌట్ చేస్తున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం మెన్సిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు వర్కౌట్ చేయొచ్చా చేయరాదా, ఒకవేళ చేస్తే ఏ టైంలో చేయొచ్చు, ఎలా, దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. సో ఎందుకంటే చాలామందికి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. ఏంటి అంటే అసలు వర్కౌట్ చేయొచ్చా చేయరాదా ఈ డౌట్ అనేది ఉంటుంది. సో ఈరోజు చాప్టర్లో ఈ క్లాస్లో కంప్లీట్గా మీకు దీని గురించి మొత్తం క్లారిటీ నేను మీకు ఇస్తాను. అయితే మెన్సిస్ టైంలో జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి చాలామందికి ఏంటంటే 5 days పీరియడ్స్ టైంలో ఫస్ట్ 2 days 3 days వరకు కూడా అంటే కొంతమందికి బట్టి డిఫరెంట్ బాడీ టైప్స్ని బట్టి వాళ్ళకు కొంతమందికేమో క్రాంప్స్ రావడం, మసిల్ క్రాంప్స్ రావడం, కొంతమందికేమో లోవర్ బ్యాక్ పెయిన్ రావడం, కొంతమందికి లెగ్స్ అంటే కంప్లీట్గా గుంజుతున్న ఫీలింగ్, లాగుతున్న ఫీలింగ్ అట్లాంటిది రావచ్చు. ఇంకా కొంతమందికి అంటే తొందరగా యాంగ్జైటీగా అయిపోవడం, కోపం రావడం, చిరాగ్గా ఉండడం అలా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఎలాగంటే ఏం తినాలనిపించదు, ఏమీ ఎక్కువ జనాలతో పాటు కలిసి ఉండాలని చెప్పి అనిపించదు. అంటే ఆ టైంలో ఏంటంటే వాళ్ళేదో సంథింగ్ వాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వడము అట్లాంటిది కూడా ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో సో అర్థం చేసుకొని వాళ్ళ బాడీ టైప్ని బట్టి అర్థం చేసుకొని వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ జనరల్గా మనం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో కూడా చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది నాకు తెలిసినంత వరకు లీవ్ కూడా పెడతా ఉంటారు. అంటే 1 week కంప్లీట్గా లీవ్ పెట్టడం, కంప్లీట్గా ఇంటికి పరిమితం అయిపోవడం అవి చేస్తూ ఉంటారు. సో మన టాపిక్ వర్కౌట్ గురించి కాబట్టి దాని క్లారిటీ మీకు ఇస్తాను. సో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. అంటే మసిల్ క్రాంప్స్ రావడము, లోవర్ బ్యాక్ పెయిన్ రావడము, కొంతమందికి యాంగ్జైటీ, టీనే కోపం రావడము, లేదంటే బాడీ పెయిన్స్ ఉండడము, అంత చిరాగ్గా ఉండడము, జనాలతో పాటు కలిసి ఉండాలని చెప్పి అనిపించకపోవడం, ఇవి బేసిక్గా జనరల్గా జరిగే ప్రాబ్లమ్స్. సో వీటిని మీరు అంటే అరే నాకు ఇలా అయినప్పుడు నా ప్రాబ్లం ఇది ఎవరికి అర్థం కదని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇది సైకిల్ అనమాట. అంటే సృష్టి ధర్మం ఇది. సో కంపల్సరీ యాజ్ ఏ ఫీమేల్ ఉన్నప్పుడు అది దేవుడిచ్చిన వరం అనుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా బాధపడద్దు. సో మై డియర్ సిస్టర్స్, సో దాని గురించి మీరు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్గా ఫేస్ చేయొద్దు. బట్ ఆ 5 days మీరు మంత్లీ మీకు 5 days లీవ్ అనుకోండి, 5 days మీ బాడీ రికవర్ అవుతుందని చెప్పి అనుకోండి. సో ఏదైనా సరే ఆ 5 daysకి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా మీ బాడీ రిపేర్ అయ్యి మళ్ళీ కొత్త స్టేజ్కి వెళ్తుందని చెప్పి అనుకోండి. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడైనా సరే మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఏ పనైనా సరే వర్కౌట్ గురించే కాదు, మీరు జనరల్గా ఆఫీస్ వర్క్ చేసుకున్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఏదైనా సరే ఆ టైంలో ఒక 5 days మీరు ఓకే పడితే మళ్ళీ నెక్స్ట్ 6th day నుండి కూడా అంతా మీదే. సో ఈరోజు చాప్టర్లో వర్కౌట్స్ గురించి కాబట్టి దాని క్లారిటీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కొద్దిసేపట్లో. సో ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అండ్ కొంతమంది ఎలాగంటే వీటిని ఎక్కువ హెవీగా లోడ్ తీసుకొని స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. అంటే ఈ టైంలో నాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తుందండి అంటే ఎవరితో పాటు చెప్పుకోలేరు, వాళ్ళు షేర్ చేసుకోలేరు. కాకపోతే ఇంట్లో ఉండే హస్బెండ్స్, బ్రదర్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే అర్థం చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి సో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ మనల్ని మనం మోల్డ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఆ టైంలో వర్కౌట్స్ గురించి ఒక క్లారిటీ ఇస్తాం ఇప్పుడు. సో జనరల్గా నేను నా క్లయింట్స్ని కావచ్చు, లేకపోతే చూస్తున్న చుట్టుపక్కల ఏదైనా సరే, సో జనరల్గా మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అండ్ మా రీసెర్చ్లో మేము చదువుతున్న దాన్ని బట్టి ఎలా ఉంటుంది అంటే వర్కౌట్స్ చేయవచ్చా అని చెప్పి కాన్సెప్ట్ కదా. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు ఆ టైంలో వర్కౌట్ ఎలా చేస్తారు మీరు, చేయొద్దు కదా అని చెప్పి కొంతమంది అంటారు, చేయొచ్చు అని చెప్పి కొంతమంది అంటారు. సో క్లారిటీ ఏంటి అంటే
అందరికీ కూడా సో ఫస్ట్ 2 డేస్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఆల్రెడీ మీరే అనుకోండి వర్కౌట్స్ చేస్తున్నారు ఆల్రెడీ. సో రెగ్యులర్గా చేసే వర్కౌట్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఆ పీరియడ్స్ టైంలో వర్కౌట్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఆ వర్కౌట్ అనేది చేయలేకపోతాం. ఎందుకు అంటే ఆ మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండదు ఆ టైంలో. అండ్ ఇందాక చెప్పినట్టుగా బాడీ పెయిన్స్ కావచ్చు, క్రాంప్స్ కావచ్చు, లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటిది ఏదైనా సరే ఆ సమయంలో కంఫర్ట్ ఫీల్ అనేది ఉండదు కాబట్టి సో 1 వీక్ మొత్తం ఆపేస్తారు వర్కౌట్. ఆపేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు తెలియని ఫీలింగ్, అరే నేను 1 వీక్ మొత్తం మళ్ళీ ఆపేసాను కదా ఫిజికల్ యాక్టివిటీ మొత్తం, మళ్ళీ ఫస్ట్ నుండి నేను స్టార్ట్ చేయాలనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో దాంట్లో క్లారిటీ ఏంటంటే మీరు ఫస్ట్ 2 డేస్ వదిలేసేయండి. మీకు ఎప్పుడైతే మెన్సెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ 2 డేస్ ఫస్ట్ డే సెకండ్ డే మీరు అసలు ఏం చేయకండి, పర్లేదు వర్కౌట్ ఒక 2 డేస్ చేయకపోయినా కానీ ఏం కాదు. ఎందుకంటే మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి మీరు దాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఫస్ట్ డే సెకండ్ డే వదిలేసేయండి. థర్డ్ డే మీరు రెగ్యులర్గా వెళ్ళిపోయి మళ్ళీ జిమ్ కానివ్వండి లేదంటే మీ రెగ్యులర్ రొటీన్ వర్కౌట్స్ కానివ్వండి అట్లా చేయకుండా థర్డ్ డే కొంచెం డిఫరెంట్గా అంటే లో ఇంటెన్సిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్క్లో వాక్ చేయడం కానివ్వండి లేదంటే మీరున్న బాల్కనీలో కావచ్చు, లేదంటే చిన్న జస్ట్ మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏం 2 డేస్ చేయలేదు కాబట్టి ఈ 2 డేస్ ఈ థర్డ్ డే మీరు చిన్న వాక్స్ అట్లాంటిది ఏదైనా చిన్న స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ కొంతమంది అసలు వర్కౌట్ చేయకుండా ఓన్లీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ 2 డేస్ ఒకవేళ చాలామందికి ఇది కష్టం ఆ 2 డేస్ రెస్ట్ తీసుకోవాలంటే. ఎందుకంటే ఫ్యామిలీ భారం ఉంటుందంటే పిల్లల్ని కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు ఏదైనా సరే వర్క్ చేయాలన్నప్పుడు వాళ్ళకు ఆ 5 డేస్ కూడా రెస్ట్ ఏమి ఉండదు. సో చాలామందికి బట్ ఆ 2 డేస్ కొంచెం మీ పనిని తక్కువ చేసేసుకొని స్ట్రెస్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ మీరు చేయవచ్చు థర్డ్ డే నుండి. సో థర్డ్ డే స్టార్ట్ చేసేటప్పటికి కొంచెం ఒకవేళ వర్కౌట్ కానీ మీరు చేస్తే ఇంట్లో నుండి యోగా, ఫ్లెక్సిబిలిటీ, మెడిటేషన్ అట్లాంటి వాటిని చిన్న స్టార్ట్ చేసేసి ఒక 25 to 30 minutes కేటాయించేసేయండి థర్డ్ డే. ఫోర్త్ డేకి వచ్చేసరికి కొంచెం ఇంటెన్స్ పెంచుకోవచ్చు. అంటే మీరు ఆ ఫస్ట్ సెకండ్ డే వదిలేశారు కాబట్టి థర్డ్ డే స్లోగా ఇంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. ఆ ఫోర్త్ డే వచ్చేసరికి ఏంటంటే ఇంకా మీరు కొంచెం ఇంకా అంటే ఫస్ట్ 20%, తర్వాత 50%, తర్వాత 50 to 60% అట్లా థర్డ్ ఫోర్త్ డే కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు వర్కౌట్ వదిలేసాను మానేసాను అనే ఫీలింగ్ మీకు ఉండదు. అట్ ద సేమ్ టైం ఎలాగంటే మీకు కంటిన్యూషన్ అనేది కూడా ఉంటుంది. సో ఒకవేళ వర్కౌట్ గురించి మాట్లాడితే ఎట్లుంటుందంటే ఫస్ట్ డే బ్రేక్ తీసుకోండి, సెకండ్ డే బ్రేక్ తీసుకోండి, థర్డ్ డే వచ్చేసి ఒకవేళ జిమ్కి మీరు వెళ్తుంటే థర్డ్ డే మీరు ఏం చేయండి, మీ కంఫర్టబుల్ వర్కౌట్స్, జిమ్కే రావాలని ఏం లేదు, బయట వాక్ చేసుకోవచ్చు. లేదు పర్లేదు జిమ్కి వచ్చినా సరే అంటే ట్రెడ్మిల్ పైన ఒక 15-20 minutes స్పెండ్ చేసేసి వెళ్ళిపోవచ్చు, చేసి స్ట్రెచెస్ అది చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫోర్త్ డే మీరు మళ్ళీ కంటిన్యూ వచ్చేసి సింగిల్ మజిల్ ఏదైనా సరే అప్పర్ బాడీ వర్కౌట్ ఏదైనా సరే షోల్డర్స్, బైసెప్, ట్రైసెప్ ఇట్లాంటిది, యాప్స్, క్రంచెస్ లాంటివి చేయకండి. లోవర్ వర్కౌట్ అసలే చేయకండి, లెగ్స్ కానీ అట్లాంటివి ఆ టైంలో చేయడం మంచిది కాదు. సో వాటిని అవాయిడ్ చేసేసి అప్పర్ బాడీ వర్కౌట్ ఫోర్త్ డే లైట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ డే కూడా మళ్ళీ వేరే మజిల్స్ అప్పర్ బాడీవే కవర్ చేసేస్తాయి. ఇంకా సిక్స్త్ డేకి వచ్చేసరికి మీరు మళ్ళీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ రొటీన్ వర్కౌట్స్ ఏముంటున్నాయో వాటిని కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ జిమ్కి అయితే. అదే ఇంట్లో అంటే మీరు ఫ్లెక్సిబిలిటీ చేసుకోవచ్చు. అండ్ కార్డియో ఒకవేళ మీద కొంతమంది దగ్గర ట్రెడ్మిల్స్ అవి ఉంటాయి కాబట్టి సైకిల్ కానివ్వండి, స్ట్రైట్ ట్రెడ్మిల్ కానివ్వండి, ఇట్లాంటిది ఏదైనా సరే ఒక 5 minutes చేసేసి యోగాలో మరీ హెవీ కాకుండా చిన్నగా ఒక ఫ్లెక్సిబిలిటీ రిలేటెడ్ స్ట్రెచెస్ అవి కూడా చేసుకోవచ్చు. సో కంప్లీట్గా దీన్ని ప్రెషర్ లాగా ఫీల్ కాకుండా ఆ 5 days కంప్లీట్గా అది సృష్టి ధర్మం, దాన్ని మనం చేంజ్ చేయలేము కాబట్టి సో కంపల్సరీ మనం మన లైఫ్ స్టైల్ని దానికి అనుగుణంగా సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో చాలామంది 1 week మొత్తం మానేస్తారు. 1 week మొత్తం మానేయడము మళ్ళీ 7th day 7th day నుండి స్టార్ట్ చేసేవారికి మళ్ళీ స్టార్టింగ్ నుండే కదా అన్నట్టు ఆ ఫీలింగ్ అనేది చాలామంది కలుగుతూ ఉంటుంది. సో అదొక క్లారిటీ దీంట్లో. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుర్తుపెట్టుకోండి, సిస్టర్స్ ఆల్రెడీ ఏదైతే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారో యాజ్ ఏ బ్రదర్, హస్బెండ్ లాగా మీరు ఏదున్నా సరే
బట్ వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఆ సిచ్యువేషన్లో వాళ్ళతో పాటు వాళ్ళకు ఉన్న స్ట్రెస్ లెవెల్ని కొంచెం తగ్గించేయడానికి మనం చేసేది ఏంటంటే వాళ్ళ వర్క్ని షేర్ చేసుకోవడం మాత్రమే. సో షేర్ చేసుకున్నట్లయితే ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి. సో నెక్స్ట్ మళ్ళీ 20 డేస్ దాకా మనకు 15-20 డేస్ దాకా వాళ్ళు ఇంకా రెగ్యులర్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఇంట్లో ఉండే మనము దాన్ని అర్థం చేసుకొని ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇది ఈరోజు మెన్సెస్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీకు ఇంకా ఇలాంటి ప్రాబ్లం గురించి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, సో ఓన్లీ ఫిట్నెస్ రిలేటెడ్ వాటి గురించి మీరు కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేస్తే దానిపైన కూడా మనం వీడియో చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.